హలో అండి, వెల్కమ్ టు నూరిస్ కిచెన్. ఈరోజు నేను బేసన్కి లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బేసన్కి లడ్డు తయారు చేసుకోవడానికి చాలా సులభం అండి. ఎక్కువ ఐటమ్స్ కూడా ఎక్కువ పట్టవు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇది వేడయ్యాక అందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఈ బేసన్కి లడ్డూని మొత్తం నెయ్యిలోనే చేస్తారు, కానీ మా ఇంట్లో నెయ్యి ఎక్కువ వేస్తే ఇష్టపడరు. అందుకని నేను ఆయిల్ సగం నెయ్యి సగం వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే చేయొచ్చు. ఇలా ఆయిల్ నెయ్యి వేసాక 1 కప్పు బేసన్ని వేసుకోవాలండి. శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా నురుగులా వస్తుందండి. ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ అవ్వడం వల్ల ఇలా వస్తుంది. ఏం పర్వాలేదు. 5-8 నిమిషాల వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఎల్లో నుంచి లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుందండి కలరు. ఆ తర్వాత 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీడిపప్పు బాదాంని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు పాలను వేసుకుంటున్నానండి. ఈ పాలు వేసిన వెంటనే చెయ్యి ఆపకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గరగా అవుతుందన్నమాట. ఇలా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు వేసాక ఎంత చిక్కగా అయిపోయిందో. ఇలా కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ గట్టి పడిపోయే వరకు కలుపుకోవాలండి. పాలని కూడా వేసాక 5-8 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టి పడిపోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి. మరీ ఎక్కువగా చల్లారకూడదు, మరీ వేడిగా కూడా ఉండకూడదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలని తయారు చేసుకోవాలి. మరి చల్లగా అయిపోతే మనకి లడ్డూలు చేయడం రావండి. విడిపోతూ ఉంటుందన్నమాట పిండి అంతా. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవాలి. అంతేనండి, బేసన్కి లడ్డు రెడీ. చూసారు కదా, ఎంతో సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం బేసన్కి లడ్డు తయారు చేసుకున్నాం. ఇలా అన్ని లడ్డూలని తయారు చేసుకొని ఇలా బాదంతో నేను గార్నిష్ చేసుకున్నాను. ఈ విధంగా బేసన్కి లడ్డూని చేసి మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.